యంగ్ హీరో విశ్వక్సేన ట్రెండ్ కి తగ్గట్లు సినిమాలు చేస్తూ హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా సినిమాకు తన మార్కెట్ ను పెంచుకుంటూ పోతుంటాడు. ఇక 2024లో విశ్వ గామి మూవీతో మంచి హిట్ నే అందుకున్నారు. ఇక కార్తికేయ నటించిన సినిమా భలే వాయువేగం కూడా ఈ నెల 31న విడుదలైంది. ఇక బాక్స్ హౌస్ దగ్గర పెద్ద సినిమాలు లేకపోవడం వల్ల ఈ రెండు సినిమాలకు చాలా ప్లస్ అయిందనే చెప్పాలి. ఇక భలే వాయువేగం పైన కూడా చాలా హోప్స్ ఉండేవి, అయితే వాటిని రీచ్ అయిందనే చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్స్ తో అదరగొడుతుంది కూడా. ఇక ఈ రెండు సినిమాల 3 రోజుల్లో సాధించిన అఫీషియల్ కలెక్షన్స్ కనుక చూస్తే ఎలా ఉన్నాయి? ముందుగా గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా కలెక్షన్ చూసినట్లయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.64 కోట్ల షేర్ 11.28 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిసి 0.45 కోట్లు, ఓవర్సీస్ లో 0.96 కోట్లను వసూలు చేసింది. ఇక టోటల్ ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 8.05 కోట్ల షేర్ 14.52 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఇక భలే వైవేగం సినిమాకి వచ్చినట్లయితే నైజాం లో 0.92 కోట్ల షేర్, ఇక ఏపీలో 1.13 కోట్ల షేర్ ని వసూలు చేసింది. ఇక టోటల్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే 2.05 కోట్ల షేర్ 4.20 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ కలుపుకొని 34 లక్షలు వసూలు చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే 2.39 కోట్ల షేర్ 5 కోట్ల గ్రాస్ రాబట్టి అదరహో అనిపించిందని చెప్పాలి. ఇక కేవలం 1 కోటికి పైగా షేర్ ని కనుక సాధించినట్లయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటుంది. అలాగే గ్యాంగ్ ఆఫ్ గోదావరి మూవీ కూడా దగ్గర 3 కోట్ల వరకు రాబడితే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. కానీ ఈ రోజు నుండి వర్కింగ్ డే కావడం, అలాగే ఫ్రైడే కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి రాబడుతుందా లేదనేది మనం వేచి చూడవలసిందే. ఇక 4వ రోజు కలెక్షన్ విషయానికి వస్తే గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా వరల్డ్ వైడ్ గా 1 కోటి వరకు షేర్ కలెక్షన్ వచ్చేలాగా కనిపిస్తుంది. ఇక భలే వాయువేగం సినిమాకి చూస్తే 85 లక్షల నుంచి 90 లక్షల వరకు షేర్ కలెక్షన్ వచ్చేలాగా తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్ అప్డేట్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అలాగే మీ హీరోల సరికొత్త సమాచారం కోసం మన టుడే పోస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై బై, జై హింద్.